కింద మిత్రులు అక్కడ టీ శేఖర్ ఆ టీ కోసేపు ఆపేసేపని చెప్పి మొదటిసారిగా నిజామాబాద్కి వచ్చేస్తున్న 10 నిమిషాలు ముద్దు బిడ్డ నీలవతి అనిల్ గారిని వెంకటేశ్వర విజ్ఞప్తి చేస్తూ వారి కొలువు రావాల్సింది కోరుతున్నాం. జిల్లా పద్మశాలి సంఘం వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మరి నిజామాబాద్కి రావాలని ఆహ్వానించినందుకు వారు రావడం అనేటువంటిది మన పద్మశాలి సమాజానికి ఎంతో గౌరవం. మరి ఒక చిన్న విషయాన్ని సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో వారు పార్టీ కార్యకర్త లేదు, పార్టీ ఐడెంటిఫై లేదు, ఏ గుర్తింపు లేనటువంటి పార్టీ ఆనాడు ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ఉందో వారికి క్యాడర్ కూడా లేదు. సంబంధం కేవలం మన పద్మశాలి సమాజం మన వ్యక్తిగత సమాజంతో వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఎవరు కూడా రాష్ట్రంలో ఊహించని విధంగా పద్మశాలికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి వస్తారు అనేటువంటి ఏకైక వ్యక్తి ఈరవతి అనేది చెప్పగలరు. అంటే పద్మశాలీలకు చాలా మంది ఏమనంటే పద్మశాలికి ఐక్యత లేదు, పద్మశాలికి అవకాశం ఏం పనిచేయలేరు, వారికి ఏమి ఇచ్చిన టికెట్ గెలవరు, కాబట్టి ఏ పార్టీ కూడా మనకు గుర్తించే పరిస్థితి లేదు. కానీ అప్పుడే పుట్టి అప్పుడే పూడు వస్తున్నటువంటి ప్రజారాజ్యం పార్టీకి టికెట్ తీసుకోవడం, మొత్తం బాలమూడ నియోజకవర్గం మొత్తం వారి వెంట ఉండి అదే సందర్భంగా పద్మశాలి సమాజంతో వారికి వెంట ఉండి మన వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తారా, మన వాయిస్ అసెంబ్లీలో ఉండాలనే ఉద్దేశంతో పద్మశాలి సమాజం అంతా 24 గంటలు వారి గెలుపు కృషి చేయడం జరిగింది. ఆ గెలుపు కృషి వల్ల ఇలా గెలవడం అనేటువంటిది అలా జరిగిందో పద్మశాలి యొక్క ఆత్మ గౌరవాన్ని పార్లమెంటులో వినిపించిన వ్యక్తి మన ఈరవతి అనిలని మనం చెప్పగలరు. ఏ పార్టీ అప్పుడు కాంగ్రెస్ టికెట్ కాదు, టీడీపీ హవా ఉన్నది, టీఆర్ఎస్ హవా ఉన్నది, అయినప్పటికీ ఆ వేవ్ నుంచి గెలిచిన వ్యక్తి మరి ఈరవతి అని. అందుకోసమే మరి పార్టీ తర్వాత కాంగ్రెస్ లో రావడం, కాంగ్రెస్ లో మనకి మంచి అవకాశం ఇవ్వడం, ప్రభుత్వం ఇప్పించారు, దానిలో రాజకీయ ఉంటాయి చేసుకుంటుంది. కానీ మళ్ళీ అవకాశం వచ్చిన తర్వాత పార్టీని పట్టుకొని మనం ఒక ఉదాహరణ తీసుకోవాలా. ఎప్పుడైతే పార్టీని పట్టుకొని ఉంటాడో ఆ పార్టీలో ఆ పార్టీగా ఐడెంటిఫై ఉంటుంది, గుర్తింపు వస్తుంది, అవకాశం వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా కూడా ఇటువంటి మన ఏది ఈరవతి అనిల్ గారికి ఏది కనీసం ఏది శాఖ వచ్చిందో చైర్మన్ వచ్చిందో అది వారి యొక్క శ్రమకు ఆయన ఓపికకు అనే ఒక నిదర్శనానికి మనము తీసుకొని మనమంతా కూడా ఓపిక రాజకీయ పార్టీ ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఓపిక ఉంటేనే మనకు రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటిది ఈరవతి అనిల్ గారిని చూసి మనము ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి అన్నగారికి అనేక కార్యక్రమాలు ఉంది కాబట్టి పొద్దున పెట్టుకున్నాం మన లేకపోతే మేము సాయంత్రం పెట్టుకొని మన ధూమ్గా ఉంటుండే. కాబట్టి నచ్చ మేము అందరం అనుకోండి ఏది ఏమైనా మొట్టమొదటి నిజామాబాద్ కాబట్టి మనం గౌరవమైనటువంటి మన మాట్లాడే వారి ఆశీర్వాదము మన పెద్దల ఆశీర్వాదాలు మీటింగ్ పెట్టాలనుకున్నాం. రావడం అనేది చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమాన్ని మరి కొనసాగించాలని చెప్పేసి నగర అధ్యక్షులు గుజ్జరి వెంకటేశ్వర సార్ గారిని కోరుతున్నాం. పద్మశాలి ఐక్యత. ఈరోజు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మన పద్మశాలి బుద్ధి బిడ్డైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఈరవతి అనిల్ గారు ఎక్స్ పాల్గొండ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు ఈరోజు ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు ముఖ్యంగా మన నగర పద్మశాలి సంఘం సమాజం తరఫున అన్నగారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే నేటి వేదిక మీద ఉన్న జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ నీకోట నాగేశ్వర గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్ల మమ్మల్ గారు, మా యొక్క నగర పద్మశాలి కమిటీ సభ్యులు ఉపాధ్యక్షుడు శ్రీ అవధుల దశరథం గారు, అలాగే మరొక ఉపాధ్యక్షుడు ఎండల వెంకటేశ్వర గారు, కోశాధికారి కైరకొండ విఠల్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఎనిగన్న బుల్లి గారు,
సహాయ కార్యదర్శులు చేసిన తరపు అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, మహిళా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మన పద్మశాలి ముద్దు బిడ్డైనటువంటి అన్నగారికి ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కినందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలందరికీ మా పద్మశాలి సమాజం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే 20 అన్న గారికి మన ఫస్ట్ రోజు మేము హైదరాబాద్ కలవడం జరిగింది. అన్న మేము ఫస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం, మీరు తప్పకుండా రావాలంటే మొట్టమొదటిగా మీరు నిజామాబాద్ వస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం అన్నన్న గారు ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మన పద్మశాలి నాయకులు రాజకీయంలో ఎవరు లేరు. ముఖ్యంగా ఉన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నన్న గారు ఒకరే ఉన్నారు. ఆయనకు పదవి వచ్చినందుకు మరి ఒక మా పద్మశాలి సమాజానికి ఆయన వెన్నుండి సహాయ సహాయాలు అందిస్తారని చెప్పి ముఖంగా అందరి ముందు ఆయనకు మనవి చేస్తున్నాం. నిర్మాణాన్ని కొన్ని సంఘ భవన నిర్మాణాలు చేయాల్సి ఉన్నవి. అలాగే పెద్ద ఎత్తున ఇప్పుడు కళ్యాణ మండపం కానీ మిగతా పనులకు కానీ ఎక్కడ స్థలం లేక ఇబ్బందులు ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఏదైనా వనరులు, స్థలం ఏదైనా సమకూరుస్తారని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అలాగే మీరు రాబోయే కాలంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే పద్మశాలందరూ ఐక్యంగా ముందుంటారని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మొన్న జరిగిన లోకసభ ఎన్నికలలో మీకు అవకాశం ఉంటే సార్, రాష్ట్ర నాయకత్వం మేము గుర్తించలేదో టికెట్ ఇస్తే ఎంపీ స్థానానికి మీరు గెలిచే అవకాశం ఉంటుండే. ఎందుకంటే మన పద్మశాలు ఇప్పటి నుంచి ఐక్యమతంగా మన సభ్యులు గెలిపించుకోవాలని ఖచ్చితంగా ఒక మంచి మనసుతో ఉన్నారు సార్. మన పద్మశాల గురించి అందరికి తెలుసు. కాబట్టి ఇంత గతంలో ఏం జరిగిందో కానీ ఇప్పుడు మాత్రము ఎవరు టికెట్ వచ్చినా గెలిపించుకోవాలని చెప్పి ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఒక 8-10 స్థానాల కార్పొరేటర్కు మనకు మన పద్మశాలకు అవకాశం వస్తే గెలిపించుకోవాలని, మన పద్మశాలకి ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఉన్న తరపు అధ్యక్షులు సభ్యులందరూ నిజామాబాద్ నగరంలో కోరుకుంటున్నారు సార్. దయచేసి పద్మశాలి నాయకులకు కార్పొరేటర్ టికెట్లు కానీ ఇంకేదైనా పదవులు స్థానిక సంస్థలలో కానీ ఏదైనా పదవులు మీరు ముందుని ఇప్పించాలని చెప్పాల్సింది కదా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. మన పద్మశాలి ముద్దు బిడ్డ ఆయనకు ఈ గౌరవం దక్కిందంటే మనం కూడా చాలా ఆనందపడాల్సిన విషయం. చాలా రోజుల నుంచి మన పద్మశాలీలకు ప్రాతినిధ్యం లేక ఎన్నో రకాల కలత చెంది ఉన్నాము. కాబట్టి మరి ఇంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరియు మన సీఎం గారు వారికి అవకాశం కల్పించిన దానికి మరి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అనిల్ గారు మన పద్మశాలీల చైతన్యానికి పాటుపడతారని ఆశపడుతూ మరి మన పద్మశాలీలందరూ కూడా మరి వారి సహకారాన్ని పొంది మరి ముందు వచ్చే ఎలక్షన్లే కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏదున్నా కానీ వారి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. మరి వారు కూడా గతంలో వాళ్ళ కాకుండా పద్మశాలి అందరినీ దగ్గరికి చేర్చుకొని వారి ఆత్మీయతను పొందాలని మరి సవినయంగా కోరుచున్నాను. గతంలో నేను విన్న సంఘటన మరి అనిల్ గారు పద్మశాలీల కన్నా కాపు వాళ్ళకి ఎక్కువ సహకరిస్తున్నాడనేది నా చెవుల కింద విన్నాను. పద్మశాలీలు బాధపడ్డారు. కాబట్టి దయచేసి గౌరవనీయులు అనిల్ గారికి చిన్న సూచన అన్నేదా భావించక అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మాతృ మండలికి సంబంధించినటువంటి అందరికీ కూడా మీ
అందరి ఆత్మలకి శిరస్సు వచ్చి సాష్టాంగంగా నమస్కరిస్తున్నారు. పద్మశాలిలో అంటే చాలా మందికి ఒకప్పుడు చులకన భావన ఉండేది. మనం వెనుకబడిపోయాం. అన్ని రంగాలలో కూడా పద్మశాలీలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నదనడానికి ఇవాళ వైష్ణవి దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరు అని అంటే మన ఆర్మూర్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ప్రధానమైనటువంటి అర్చకుడు వైష్ణవి దేవాలయం. ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3వ హారతి ఇచ్చేటటువంటి ప్రధాన అర్చకుడు పద్మశాలీలకు సంబంధించిన ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి అర్చకుడు ప్రధానమైనటువంటి పూజారిగా ఉన్నారు. వేదాలను ఆపోసన పట్టినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే మన వాళ్ళు వరాహవీరుడు ఖగోళ శాస్త్రంలో పూర్తి అవగాహన చేసినటువంటి మృగండు ఈ యొక్క పద్మశాలి యొక్క వంశానికి మూలాధారమైనటువంటి వంశానికి సంబంధించిన వాళ్ళం. అనిల్ గారు అసెంబ్లీలో ఒకప్పుడు గట్టిగా మాట్లాడినటువంటి విషయం బహుశా చాలా మందికి తెలుసు. ఎంత ధైర్యవంతుడు అంటే అంతమందిలో కూడా నిలబడి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో ఈ యొక్క బాల్కొండ నియోజకవర్గానికి గట్టిగా మాట్లాడిన వ్యక్తి మన అనిల్ అన్న గారు. వారు చూడడానికి చిన్నగా ఉన్నారు, కానీ వారు గొంతెత్తికిట వారి యొక్క ధైర్య సాహసాలు బహుశా ఎవరికి చూడలేదు. నేను టీవీలో మాత్రం చూసేవారు. ఎంతమంది ఆపినా కానీ ఆ రోజు ఆగలేదయ్యా. కానీ కాలం క్రమేణలో ప్రజలకి మనం దగ్గర అవుతున్నప్పుడు, మన బంధువుల యొక్క శక్తి పెరిగినప్పుడు వారు కూడా శక్తివంతులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. మా శక్తిని మీరు తీసుకోండి, మాకు మార్గదర్శనంగా ఉంటూ మన యొక్క పద్మశాలీల యొక్క శక్తి ఏదో సమాజానికి చూపించవలసినటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటి పద్మశాలీల యొక్క శక్తి మనకి. ఇంతకుముందు చెప్పారు ఎంపీగా ఈ యొక్క ఇందూరు నగరంలో 67 తరపాలలో ఉన్నటువంటి 54,000 ఓట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఏకత్రాటిపై ఒక వ్యక్తికి వేసినట్లయితే మనమే ఇక్కడ ఏదైనా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది. మనకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 50 డివిజన్లలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మన పద్మశాలీలకి గిట్ట కార్పొరేటర్గా ఇస్తే మనం గెలిపించుకున్నట్లయితే మనం బలం పెరుగుతుంది. ఆ విధంగా మనం ముందుకెళ్తూ సమాజ సేవలో మన యొక్క వాళ్ళని విలీనం చేస్తూ ముందుకెళ్ళినట్లయితే మీరు మార్గదర్శకంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆ దిశలో భగవంతుడు మీకు కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండి మీరు అనుకున్న పద్ధతిలో మీరు వెళ్ళి మాకు మార్గదర్శకంగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో నా వాణిని నిర్వహిస్తున్నాను. అది ఓం రాజకీయ పార్టీ గుర్తిస్తుంది. రాజకీయంలోకి వెళ్ళాక ఆ తర్వాత కూడా ఎవరైనా ప్రయత్నం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు కులాల పరంగా కుల సంఘాలతో వెళ్ళి సీటు కొరకు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా కులాన్ని ఆదరిస్తున్నారు? ఈ విషయాలు చాలా ముఖ్యంగా అందరూ గుర్తించుకోవాల్సింది. ఇదేదో చేసి ప్రతిసారి సంతోషపడుతుంది తప్ప సార్ మీరు ఎంపీ గారు సార్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, వస్తే వచ్చునేమో మనకు తెలియలేదు కదా. అది మనం చేయించుకునే సత్తా ఉందా? ఎప్పుడు ముఖ్యమే ఎక్కడ ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉంది? సార్ మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతా. వేదిక మీద ఉన్న వీళ్ళందరూ పేరు చెప్పండి. వేదిక మీద ఉన్న మా జిల్లా సంఘం ప్రతినిధులు మీకు ఎంతమంది తెలుసో చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు మీకు 16 సంవత్సరాలు నిజామాబాద్కు వచ్చి రాజకీయంలో ఉంటున్నారు. నేను మీకు కూడా చాలాసార్లు చెప్తూ వస్తున్నా, సంఘంతో మమేకం అయిపోండి. ఈ సంఘం మీ కొరకు ఆలోచిస్తుంది. మీరు ఎమ్మెల్యేగా నిలబెట్టప్పుడు కూడా అజ్ఞాతంగా తిరిగిన వ్యక్తుల్లో నేను ఒకటి. ప్రతిసారి మీరు గెలవాలని తప్పనప్ప మీరే కాదు, మన గోగల్స్ రావాలని నిలబెట్టాలి. ఎన్నిసార్లు వెళ్ళినాము ఆ వ్యక్తికి పెద్ద తాయిపొడి వేస్తే ఆయనది కూడా చేయించుకొని వదిలేసే వ్యక్తులే. అది ఉండకూడదు. ఏ సంఘం అయినా ఇంకా రావాలంటే కృతజ్ఞత భావము రాజకీయ నాయకులు కూడా ఉండాలి. ముందుకు ఎలా వెళ్తాం? ఇప్పుడు మీరు తెలియకుండా వీళ్ళంతా ఇండైరెక్ట్గా
వీరభద్రి అనిల గారికి, గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి గారికి, నగర ఉపాధ్యక్షులు గంటా వెంకటేశ్వరయ్య ఆబుద్ద దర్శనం గారికి, సహ కార్యదర్శులు బింగి మోహన్ గుండయ్య గారికి, కోశాధికారి మన ఖైరబండి గారికి, ప్రధాన కార్యదర్శి మురళి గారికి, వేదిక నంచిన పెద్దలందరికీ, ముందున్న తరఫు అధ్యక్షులకు సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గౌరవనీయులు యువజన గౌరవ అధ్యక్షులు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారికి పేరు పేరు అందరికీ నమస్కారం చేస్తూ, సార్ ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో డాక్టర్ డిసి ఆయన పెద్ద కుల వికసితుడు కాపు కులంతోనే మాకు సంబంధాలు సార్ మొదలు నుంచి ఇప్పుడు కూడా అలానే కొనసాగిస్తున్నాం. ఈ రెండు పద్మశాలి కులాలు కాపు కులాలు కలిస్తే మన ఎంపీలు ఖచ్చితంగా అయ్యే పరిస్థితి ఉంది. మనకు కావాలని మనము దీన్ని ఆలోచిస్తలేదు. మనలో సహాయం చేసుకొని ఒకసారి వాళ్ళకు ఒకసారి మనకి ఇస్తున్న ఆలోచన మనం పెట్టుకుంటే ఇంటర్నల్ ఇది బహిరంగ కాదు కనుక మనకు ముందు పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పద్మశాలి కులస్తులు ప్రతి మీటింగ్లో మేము చెప్పుకుంటాం ఏంటంటే రాజకీయంగా ఎదగాల, రాజకీయంగా ముందు పోవాలా అనేది వర్షనే కానీ ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలు తయారు చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే మనం అక్కడ రాజకీయంలో బాగా వెనుకబడి ఉన్నాం కనుక మన పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఈరోజు నిజామాబాద్లో కానీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కానీ తెలంగాణలో కానీ పద్మశాలి వ్యాపారస్తులు ముందున్నారు, విద్యలో కూడా ముందున్నారు, డాక్టర్స్ బాగున్నారు, అన్ని రంగాల్లో మనం ఉన్నాం కానీ కేవలం రాజకీయ రంగంలో ఎదుగుతున్నాం. దీనికి కారకులు ఎవరు? మనమే. మనం రాజకీయ ఎదగాలనుకుంటే మన వాళ్ళు పైసా సంపాదించుకొని ముందుకొచ్చిన వ్యక్తులు కనుక వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలంటే భయపడ్డ వ్యక్తులు కనుక మనము క్యాడర్ తయారు చేసుకోవాలి సార్. ప్రతి వార్డు కానీ కౌన్సిలర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యవస్థ ఉంటుంది. మరి మీరు ముందు స్థాయిలో ఉన్నారు కనుక మాలాంటి చిన్న సేవలను మీరు ఎంకరేజ్ చేస్తే మాకు నాయకులు అవుతారు, మహానాయకులు అవుతారు. మీతో మేము పద్మశాలి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మీరు ఆ దృష్టిలో పెట్టుకొని సత్యన సార్ ఏమన్నట్టు ఒక బాధగా అన్నాడు, దాన్ని ఏది అనుకోవద్దు. అది మన కోసం మనకున్న హక్కు కోసం మాట్లాడాం సార్. పద్మశాలిగా మేము పుట్టినాం కనుక ఆ పద్మశాలి మా అంతా ఉన్నారు, మేము మీతోనే ఉంటాం కనుక ఆ దృష్టిని మీరు ఆలోచించి పద్మశాలి ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుకు కోసం కోరుకుంటున్నాం. మరి గత ఎలక్షన్స్ లో కూడా మేము చెప్పాం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాం సార్, నిజామాబాద్ లో దాదాపు 16 లక్షల ఓట్స్ ఉన్నాయి. ఆ 16 లక్షల ఓట్లు 2 కులాలు కలిస్తే 7 లక్షల చిన్నలు ఉంటాయి. 80% కాంగ్రెస్ అభిమానులు ఒక ఎవరికి అనాథమైన ఓటు నిలబెట్టినా కూడా 2 లక్షల ఓట్లు పడతాయి. ఆ ఉద్దేశంతో మనం గెలుస్తాం సార్. 7+2 9 అని చెప్పి క్యాల్కులేట్ ఇస్తే మాకు ఇవ్వాలి సార్ అని అడిగాం. మరి మీరు ఎప్పుడైతే ఆలోచించండి, నిజామాబాద్ స్థానికుడే ఎంపీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే వల్ల అయ్యే పరిస్థితి లేదు కనుక మేము నిజామాబాద్ స్టోన్లు ఉన్నాం సార్, మా క్యాండిడేట్కి ఇవ్వండి, మేము గెలిపిస్తున్నామంటే మా శ్రద్ధించలేదు. సరే అది మా బ్యాండ్లకు అనుకుందాం. ఆ స్థాయిలో మాకు అనిల్ గారికి ఇస్తే 100% రిజల్ట్ దానికి తీర్చే బాధ్యత మాకు ఉందని కూడా చెప్పినాం. దాన్ని ఎవరు కూడా స్పందించలేదు. సరే అప్పుడు సీటు కావాలని కోరుకుంటుంది నన్ను తెలిసిన మట్టుకైతే. చూడండి, తెలిసిన ప్రకారంగా నిజామాబాద్ లో కాంగ్రెస్ 16,000 ఓట్స్ అధికంగా వచ్చినాయి. మీరు అది అబ్జర్వేషన్ చేయండి సార్. ఎందుకంటే ఆలోచన నెక్స్ట్ టైం లో కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అంతే చెప్తున్నాను. వాసన అంటే బడుగు గంగాధర్ గారు కానీ రత్న గారు కానీ వీళ్ళు కాంగ్రెస్ సీనియర్ కనుక వీళ్ళు ఒక ఆలోచన రాష్ట్ర స్థాయి జరపాలని జరిగేదానికి చెప్తున్నాను, అంతేగాని ఏదో వాదవాదం కాదు. ఇలాంటప్పుడు మాకు కొద్దిగా రాజకీయాలు ఎదగడానికి అవకాశం ఉంటే బాగుంటే రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మాకు దాదాపు కాంగ్రెస్ పార్టీ మీ నిజామాబాద్ లో 2 ఒక కులానికి పెద్ద సీట్లు ఇస్తాయి కనుక మేమిద్దరం కలిసి ఆ కులానికి బీడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కనుక మీరు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా గడుగంగ గారికి రత్నగా తెలియజేస్తున్నారు. దాని తర్వాత సార్ ఇప్పుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ గారు అనిల్ గారికి డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చినందుకు జిల్లా సంఘం నగర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, జిల్లా సంఘం అధ్యక్షులు, పట్టణ సంఘం అధ్యక్షులు అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, అలాగే తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవి బాధ్యత స్వీకరించిన మన అందరి పద్మశాలి ముద్దుబిడ్డ వీరభద్రి అనిల్ గారికి నమస్కారం చెప్తూ కంగ్రాచులేషన్స్ అనుకుంటున్నాం. మేము కావాలని కోరుకుంటున్నాం సార్.
ఎందుకంటే మన వాళ్ళు ఉండాలి, మనకి ఒక ధైర్యం ఉంటుంది, మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవడం కోసం అని చెప్పేసి మీ ప్రస్థానం చూస్తూ ఉన్నాము. ముందు నుంచి కూడా ఎన్నో కష్టాలు అన్నింటినీ కూడా అనుభవించి మంచి ముందుకెళ్ళారు, మంచి పొజిషన్స్కి వెళ్ళారు. ఇంకా ఇంకా మంచి పొజిషన్స్ మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుడు గుజ్జడి వెంకట నరసయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి సన్మాన గ్రహీత ఈరావతి అనిల్ గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి నగర సంఘం కార్యవర్గము, అదేవిధంగా జిల్లా కార్యవర్గము, మరి కాంగ్రెస్ నాయకులు, వివిధ తరఫాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గము, మరి పద్మశాలి కులాసులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇవాళ ఏదైతే కార్యక్రమం ఉందో అనిల్ గారికి సన్మాన కార్యక్రమం, మరి ఈరావతి అనిల్ గారికి స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి వారిని నియమించినందుకు వారికి నా తరఫున, అదేవిధంగా జిల్లాలోని పద్మశాలి కులస్తులందరి తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమానికంటే ముందు, ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యే కంటే ముందు మరి గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి అనిల్ అన్న గారు ఇదే మండపంలోని కింద మరి వారు ఒక సమావేశానికి రావడం జరిగింది. మనల్ని అందరినీ అడ్రస్ చేస్తూ వారు ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో, మనం అడిగినటువంటి 2-3 ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేర్చడానికి ఇందాకనే మరి సభా వేదిక పై నుండి మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ననే మరి కలెక్టర్ గారితో మాట్లాడాను. మీరు ఒకసారి పోయి కలిసి చూడండి. ఖచ్చితంగా మరి జిల్లా పద్మశాలి కులస్తులందరికీ 2 ఎకరాల స్థలము వచ్చేట్టు నేను చేస్తాను. అదేవిధంగా దానికి సంబంధించిన ఫండులు, నిధులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తానని మరి సభాముఖంగా చెప్తా ఉన్నారు. వారికి మీ అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ పద్మశాలి నిజామాబాద్ పద్మశాలీలు నిజామాబాద్ జిల్లాలో ఒక ఐక్యతగా రావడానికి మాత్రమే మేము జిల్లా నాయకులము, ఏదైతే పద్మశాలి నాయకులం ఉన్నామో అందరము అదే పనిలో మరి పనిచేస్తూ ఉన్నాము. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, పద్మశాలీలందరూ ఆల్మోస్ట్ 90% పద్మశాలీలందరూ ఐక్యంగా ఉండి ఒకే మాటపై, ఒకే బాటపై, ఒకే దిశలో మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి భాగంగా మరి ఒక మంచి నాయకుడు, మరి లీడ్ చేసే నాయకుడు, ఈ సమూహాన్ని మొత్తం ఈ సంఘాన్ని తీసుకుపోయే నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే సంవత్సరాలు అయిపోతూ ఉంటే ఒక మంచి రాజకీయ నాయకుడి వల్ల మనకు దొరికాడు. ఎవరే అంటే అనిల్, మరి ఈరావతి అనిల్ గారు. మరి అనిల్ గారిని కోరుతా ఉన్నాము, వీరందరినీ ఏదైతే మేము ఒక దగ్గరికి ఒక దాడిపై తీసుకొచ్చామో వీరందరినీ నీతో పాటు తీసుకొని పోయి మరి ముందు తీసుకుపోయి పద్మశాలి సమాజాన్ని మరి ముందుకు రాజకీయంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీపైన ఉందని మరి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ఏదైతే ఇందాక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి, మరి డాక్టర్ మన సత్యనారాయణ గారు చెప్పినట్టు మరి అనిల్ అన్న గారు వారు రాజకీయంగా మరి గత 2 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ వారు త్యాగం చేసి, మేము చాలాసార్లు అడిగాము, అన్న మీరు ఒకసారి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయండి, ఎమ్మెల్యేగా అయిపోయింది, ఎంపీగా కాంటెస్ట్ చేయండి, మేమందరం ఉన్నాము, మేము ఒకసారి చూడండి, మన బలాన్ని చూపిద్దాము, మరి మన ఒక శక్తిని చూపిద్దాము, గెలుపోవటంలో అనేది సహజము, ఏదైనా కానీ అని ఒక మన శక్తి అనేది ఒక నిరూపణ వస్తుంది. ఒకసారి ధైర్యం చేయాలంటే మరి ఆయన మరి పార్టీ వారి ఆలోచన ప్రకారంగా వారు తన ఏదైతే ఎన్నికల బరిలో ఉండే ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనను పక్కన పెట్టి మరి త్యాగం చేసి మరి ముందరకు వచ్చి మరి వారి పార్టీ అభ్యర్థుల ఎన్నిక కోసం మరి కృషి చేసిండు. దానిలో భాగంగా మరి పార్టీ కూడా వారిని గుర్తించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఒక రాష్ట్ర స్థాయి సంస్థకు చైర్మన్గా చేసినందుకు మరి సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అన్న మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ ఈ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయంగా మరి మీ వెంట నడవడానికి మరి చాలా మంది ముందరకు వస్తూ ఉన్నారు. మీకు కూడా ఇక్కడ ఒక ఫాలోవర్స్ కావాలి, ఒక పార్టీ బలపడాలి, మీరు కూడా బలపడాలి, మరి
మరి పార్టీలో మీకు కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి బలమైన నాయకుడిగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మరి ఆర్థికంగా మాకు ఏదైతే సంఘానికి మీరు తోడ్పాటు అందిస్తామని చెప్పారో అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. 2022 అక్టోబర్ ఎన్నికల్లో నేను గెలవడం జరిగింది. గెలిచినప్పుడు మా మేనిఫెస్టోలో 3 హామీలు చెప్పాము. మార్కండేయ మందిర నిర్మాణము, పునర్నిర్మాణము, శ్మశాన వాటిక నిర్మాణము, అలాగే కళ్యాణ మండపం నిర్మాణం. చెప్పిన విధంగా మొత్తం మార్కండేయ మందిర మొత్తం డిస్మెంటల్ చేసి కొత్త నిర్మాణం చేయడం జరిగింది. ఒక 9 నెలలు 10 నెలల లోపల గుడి కట్టడం జరిగింది. అలాగే శ్మశాన వాటికి కూడా వల్ల మండపాలు, ఒక 12 అడుగుల శివుడి విగ్రహం, మరియు అక్కడ సుమారు 5-6 లక్షల మొరం మా యొక్క మొత్తం సొంత డబ్బులతోటే, సొంత డబ్బులు అంటే మా యొక్క సమాజం. డాక్టర్ సారున్నారు సుభాష్ గారు 5 లక్షలు ఇచ్చారు, మన యాదగిరి సార్ 3.5. అట్లా మా పద్మశాలి సమాజం మొత్తం దగ్గర 1,30,30,00,000 రూపాయలు చందాలు వసూలు చేసి మేము నిర్మాణం చేసుకున్నాం సార్. దీనికి గవర్నమెంట్ ఒకటి R&Bలో గవర్నమెంట్ ఫండ్ ఉన్నది. దీన్ని మీరు ముందు నుండి అందరి సమాజానికి వెంబడి నుండి తోడ్పడతారని చెప్పి మేము చెప్పిన పనులను చేసినాం సార్. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి త్వరలో ఎన్నికలు కూడా వెళ్తాం. మేము గతంలో కాకుండా మేము త్వరలో ఎన్నికలు కూడా వెళ్తామని చెప్పి మేము ముందు తెలియపరుస్తున్నాం. జై మార్కండ. అనిల్ గారికి మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు ముఖ్యంగా ఆయనకు రేవంత్ రెడ్డి గారితో చాలా సంబంధం. మనం పర్సనల్గా మా కళ్ళతో చూసినాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి కావాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి కావాలంటే చాలా తక్కువ మంది నాయకులు సపోర్ట్ చేశారు. దాంట్లో మన అనిల్ ఒకరు. వీరు ఢిల్లీలో ఉండి రేవంత్ అన్న గారిని పిసిసి ప్రెసిడెంట్గా కారణానికి కంకణం కట్టుకొని ఢిల్లీలో ఉండి, మరియు అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శిస్తే తన స్థాయిలో ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక పైన కానీ కింద చూస్తూ ఉంటే గత 30 సంవత్సరాల నుంచి ఏ తపనతోనైతే నా కళ్ళతో నా అనుభవంతో చూస్తున్న ఈ కులంలో గత 30-35 సంవత్సరాల నుంచి ఒక తపనతోని రాజకీయం ఎదగాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే చూస్తున్నారో దానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ముఖ్యంగా మనం కులం కానీ మన వర్గం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే పెద్ద మనుషులు అనుభవకులతో పాటు యువకులు, మహిళలు వీళ్ళందరూ కూడా మన పార్టీలో కానీ అనిల్ నెంబడ కానీ తీసుకొస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ నగరంలో అనిల్ అన్న గారి ఈ రాష్ట్రంలో మైనింగ్ కార్పొరేషన్ అయినాక, చైర్మన్ అయినాక ఈ నిజామాబాద్ నగరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇదివరకే ఇక్కడ పెద్దలు షబీరాల్ గారు ఉన్నారు, పెద్ద నాయకుడు, మరి మహేష్ అన్న గారు, వారు బీసీ సామాజిక వర్గమే. మేమంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకు మీలాంటి వారు ఇక్కడ నిజామాబాద్ నగరంలో కేటాయించాలి. రానున్న ఎలక్షన్లో భగవంతుడు ఆశీర్వాదంతో పార్లమెంట్లో కూడా డీలిమిటేషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రాంతంలో కూడా నియోజకవర్గాలు పెరుగుతాయి. లీడర్షిప్ కొరత ఉన్నది. మీలాంటి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు పద్మశాలి కులాలతో కులస్తులతో పాటు వేరే బీసీ వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. కాబట్టి మీరు టైంకి కేటాయించాలని కోరుకుంటూ, ముఖ్యంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నేను బహుశా మొట్టమొదటి వ్యక్తిని అనిల్ అన్న గారిని పార్లమెంట్ కాంటాక్ట్ చేయాలని వారి దగ్గరికి పోయి చెప్పడం, మరియు నాకున్న స్పర్శ ద్వారా నాకున్న సంబంధాలు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల వల్ల ఇద్దరు బీసీ క్యాండిడేట్లు చేస్తున్నారు, ఓసీ క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ అది ఖచ్చితంగా ఆ రోజుకి అనిల్ అన్నకి ఎలక్షన్ టికెట్ వచ్చిన పడితే మీ కుల సంఘంతో పాటు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడ్డాము. ఖచ్చితంగా అనిల్ అన్న ఈరోజు ఎంపీ అవుతుండే. ఇప్పటికైనా పెద్ద వయసు పోలేదు. నేను అనుకుంటా అనిల్ అన్న వయసు 50 సంవత్సరాలే, 51 సంవత్సరం. కాబట్టి ఆయన మనం చూస్తుంటే మాత్రం నాకైతే 40 ఏళ్ళ వరకు కనిపిస్తాడు. కాబట్టి తన పద్మశాలి సహోదరులతో పాటు మా అందరినీ వెంబడబెట్టుకొని మీరు తపనతో ముందుకు పోతే ఖచ్చితంగా పార్లమెంట్లో అసెంబ్లీలో మీరు పోతారు. మనందరికీ న్యాయం జరుగుతుందని చేరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, ఈ సన్మానం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పద్మశాలి సంఘంలోని పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కొడుకుని ఆశీర్వదించిన వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
అందరూ మాట్లాడుతూ మన పద్మశాలికి సంబంధించిన వారికి రాజకీయాల్లోకి రావడానికి అవకాశాలు కల్పించాలి, ఎదుగుదలకు తోడ్పడాలి అని వక్తలందరూ అనిల్ గారిని విన్నపిస్తూ కోరడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాజకీయాల్లో మనకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలు మనమంతా, మీతో పాటు నేను కూడా, మనం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం. ఈరోజు రాజకీయాలు చాలా కాస్ట్లీ అంటే ఇక చెప్పుకోని స్థాయికి మనం అందుకోని స్థాయికి ఎదిగిపోతా ఉన్నాయి. అటువంటి తరుణంలో మనకు రాజకీయాలు చేయాలనే ఆశ, కోరిక చాలా ఉంటుంది. పరిస్థితుల దృక్పథం, మనకు ఏదో చిన్న బిజినెస్ ఉంటే అరే రాజకీయ పరంగా సమావేశాలకు వెళ్తే ఒక్కరోజు నా బిజినెస్ దెబ్బతింటుంది అనే ఆలోచన మనకు. ఒకవేళ మనం ధైర్యం సాహసించి ఆ మీటింగ్ల పండి తిరుగుతూ ఉంటే ఇంట్లో ఒత్తిడి, పిల్లోడికి ఫీజు కట్టాలా, నువ్వు మీటింగ్లు అనుకుంటే ఎదుగుతుంటే బిజినెస్ పరిస్థితి ఏంటి, ఇంట్లో ఒత్తిడి, వీటన్నిటికీ అనుగుణంగా మనం కాస్త ఒక అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నాం. అటువంటి తరుణంలో అనిల్ గారు మంచి వ్యక్తి, చక్కగా అందరినీ కలుపుకోయే తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. దానితో పాటు ఎప్పుడు ఏమన్నా మాట్లాడితే మాత్రం డిస్కషన్ చేస్తే ఈ జిల్లాలో ఒప్పుకొని ఉన్న పద్మశాలిని ఇంకా కొందరిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, అవకాశాలు అగుపడతలేవు ఎక్కడ మాతో చర్చించేవారు. అటువంటి తరుణంలో మీరు ఇప్పుడు ఉదాహరణకి లోకల్ బాడీస్ ఎన్నికల గురించి మన హనుమల్ గారు చక్కగా వివరించారు. లోకల్ బాడీస్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడక్కడ మండలంలో కానివ్వండి, జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లో, డివిజన్స్ లో కానివ్వండి, మనం సోషల్ వర్క్ చేస్తూ ప్రజల ముంగిట్లోకి వెళ్తూ ఉంటే ప్రజల్లో కనీసం ఆలోచన, అరే ఈ వ్యక్తి చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు, ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా, ఇంకా ఇతరత్ర పార్టీ టికెట్ ఇస్తుందనే ఆలోచన ఎదుటి వాడికి రావాలి. మనం ఏకంగా ఎన్నికల్లో వచ్చి మాకు టికెట్ ఇవ్వు అని అంటుంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అవి తట్టుకొని నడుస్తా ఉన్నాం. ఉదాహరణకి అనిల్ గారి ఒక ఎగ్జాంపుల్, ఈయన పిఆర్పి పార్టీలో పనిచేసి పిఆర్పి పార్టీలో ఎమ్మెల్యే. చిరంజీవి గారు వీళ్ళ నాయకుడు ఈ పిఆర్పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో 2 సీట్లు గెలిచాయి. ఒకటి పద్మశాలి, ఒకటి రెడ్డి. చిరంజీవి గారు విలీనం చేసిన భాగంగా కండిషన్ పెట్టి పద్మశాలికి సంబంధించిన మా అనిల్ గారు బీసీ నాయకుడు మంత్రిని చేయాలని ఒక డిమాండ్ పెట్టారు చిరంజీవి గారు. ఇది చాలా మందికి తెలియదు. కానీ మంత్రి అయ్యే తరుణంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా అనిల్ గారు మంత్రి దగ్గర దాకా వచ్చి కాలేకపోయాడు. అంటే లోపల సాధక బాధలు చాలా ఉంటాయి. మేము అవన్నింటినీ దిగమింగుకొని మీ ముంగడికి వచ్చి నవ్వుతూ తుల్లుతూ అన్న బాగున్నారా, అమ్మ బాగున్నావా, అక్క బాగున్నావని పలకరిస్తూ ఉంటాం. మేము కూడా లోపల చాలా కుమిలిపోతూ ఉంటాం మా పదవులతో. మాకంటే ఎందుకొచ్చినాడు ముందు వచ్చినా పోతా ఉంటే ఆ రోజు అనిల్ గారికి మంత్రి పదవి మిస్ అయిందని అంటే ఎంత బాధ ఉంటుందో ఒక మాట ఆలోచించాలి. కనుక రాజకీయాలు మనం అనుకున్నంత అనిల్ అన్న పదవికి చెయ్యలేడు. ఆ వ్యక్తికి అవకాశం వచ్చే పరిస్థితులు ఉంటే అనిల్ అన్న చెప్తే తప్పకుండా కదా. కానీ ఆ వ్యక్తికి అనుకూలమైన రాజకీయ పరిస్థితి లేనప్పుడు అనిల్ గారు ప్రయత్నించిన చాలా కష్టతరమైన పరిస్థితి. కనుక మనము ఒక నాయకుడిని ముందేసినప్పుడు ఇంకా నెమ్మదిగా ముందు పెంచుతూనే పోతుండాలి, బాధ్యతలు పెడుతుండాలి. 10 బాధ్యతలు నెత్తి మీద పెట్టినప్పుడు 1-2 నెరవేరుస్తారు, 2-3 కాకపోవచ్చు. ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యువకుల్లో దగ్గర ఎవరంటే మన అనిల్ గారు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, మేము అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలా. అయ్యా నేను ఇలా ముఖ్యమంత్రి గారిని అసలు టైం ఫిక్స్ చేయవా అన్న, టైం ఇస్తాడని మేము టైం ఫిక్స్ చేసుకోవాలి. అనిల్ గారు కారు దిగితే చక్క ఆయన దగ్గర వెళ్ళిపోతాం. ఆయనకు అపాయింట్మెంట్ లేదు. ఎందుకంటే అందరి అధికారులకు తెలుసు అనిల్ గారు ముఖ్యమంత్రి దగ్గర. కనుక ఎక్కడ కూడా ఆయనకు బ్రేక్ అని పడదు. అనిల్ గారిని రాజకీయాల్లో పోలిస్తే అనిల్ నాకంటే చాలా జూనియర్ రాజకీయాలు, కానీ నేను గేటు బయటనే నిలబడతాను. అనిల్ గారు గేటు బయట ఉన్నాడు, ఆయనకు గేటు ఓపెన్ అవుతుంది. అక్కడ ముఖ్యమంత్రిని కలిసి రివర్స్ వచ్చేస్తాడు. ఏమో అన్న ఇన్ని ఉన్నావా, నువ్వు లోపలికి పోతావు, మమ్మల్ని పంపిస్తాడు అప్పుడప్పుడు. అది అన్న పంపించి లోపలికి అని. అటువంటి స్థాయిలో మన జిల్లాకు సంబంధించిన మన పద్మశాలి నాయకుడు ఉండడం మన అదృష్టం. ఎందుకంటే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒక సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ
డామినేట్ చేస్తుంది. కానీ మనం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ డామినేట్ చేసే పరిస్థితుల్లోకి ఇంకా రాలేము. ఎందుకు రాలేమంటే ఈ రాష్ట్రంలో యూనిటీ లేదు. బీసీలకు సీట్లు లేవు అని కొట్లాడతాం, బీసీలకు ఈ చైర్మన్ రాలేదని కొట్లాడతాం. వచ్చిన వారికి సహకరించే వాళ్ళు చాలా తక్కువ. బీసీలు 10-20 కులాలు ఉంటాయి. అరే బీసీలలో మాకు వచ్చిన పలానా కులం ఓడికి వచ్చింది, వానికల్లా కులం ఓడి సపోర్ట్ చేస్తారు. ఆ కులంలో వర్గాలు, ఆ కులంలో తరపలు, ఆ కులంలో నా సుట్టం కాదు, ఆ కులంలో నా మిత్రుడు కాదు, వానికి సపోర్ట్ దొరికేది. అదే ఉన్నత వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలు కనుక ఒక్కడు సీట్లో కూర్చుంటే అమెరికా నుండి ఫోన్ చేస్తాడు, మా చిచ్చా వాళ్ళ అందరూ వాళ్ళ వదిలే కొడుకురా, వానికి మీరు అంతా సపోర్ట్ చేయండి. నేను అన్నతో ప్రయాణం చేస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఏఈ సాబ్ చెప్పిండు, అన్న ఒక ఇంజనీరు సిబిఐటి స్టూడెంట్. ఇవాళ అందరికీ తెలుసు మనకి సిబిఐటి కాలేజీ ఎంత పెద్ద కాలేజీ, టాప్ 5లో ఉన్న కాలేజీలో చదువుకున్న మన అన్న డెట్రాయిట్లో ఉన్నప్పుడు నాతో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడక ముందు నుంచి నాకు ఉన్నాడంటే చాలా మంది, నేను మునూరు కాపు కానీ అందరూ ఏమనుకుంటారంటే నేను కూడా పద్మశాలి అనుకుంటారు. 20 ఏళ్ళలో చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. సో అట్లాంటి ఒక అన్నదమ్ములు లెక్క ఉన్నా కనుక 2 నిమిషాలు అన్న గురించి చెప్తా. ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు ప్రతి సంవత్సరం పార్టీలు మార్చి పదవులలో జరుగుతున్నారు. కానీ ఏదైతే ఎప్పుడైతే ప్రజా సేవ చేయాలి, ప్రేమే మార్గం సేవే లక్ష్యం అని చిరంజీవి గారి పాటలో వచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతకుముందు అన్న చెప్పినట్టు అందరం చిన్న చిన్న పిల్లలం. ఈ డయస్ మీద మా బింగి మోహన్ ఒక్కడే ఉన్నాడు మాతోని నడిచిన మోహన్ తెలిసి బింగి మోహన్ అప్పుడు చిరంజీవి అంటే కార్యకర్త లేని పార్టీని నమ్మకంతో చేసినాం. నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే క్రమశిక్షణ, అదే సిన్సియారిటీ వీడి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు చిచ్చాడినట్లు గడుగు చిచ్చాడినట్లు రాజకీయాల పరిస్థితులు వేరే ఉంటాయి. మనందరికి ఉంటుంది మనోడు మనం పైన పెట్టాలని. కానీ ఎప్పుడు మన కులము మన సంఘం అందరం లీడర్ని కాపాడుకున్నప్పుడే రాజకీయంగా అవకాశాలు వస్తాయి, అప్పుడే మనం భయం ఉంటుంది. ఇప్పుడు నన్ను ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేసిండు అన్న గుర్తు. ఎందుకంటే 2008-9లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ లో ఓటర్ లిస్టులు ఎంత, పద్మశాలి మున్నూరు కాపు ఓటర్ లిస్టులు ఎంత. ఒకవేళ బీసీ కులాలలో పద్మశాలి మున్నూరు కాపు ఇట్లా ఒకటైతే రాబోయే 100 సంవత్సరాలు కూడా నిజామాబాద్ పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఖచ్చితంగా మున్నూరు కాపు పద్మశాలను గెలుచుకుంటారు. దయచేసి మనందరం ఒక్కసారి తినాలి. అది అన్నకు 15 సంవత్సరాల కిందట తెలుసు మన జనాభాని. కానీ దురదృష్టం మనకి ఏంటంటే ఉన్న పరిస్థితులలో మన ఐక్యమత్యం లేకపోతే మనలో ఉన్న మనస్పార్ధలు చిన్న చిన్నవి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా సంఘం ఎప్పుడు న్యాయం బట్టి ఉంటుంది అని అనుకుంటారు. లీడర్ కూడా కొంచెం ఓవర్ లుకింగ్ చేస్తాడు, మా వాళ్ళంతా మా వాళ్ళే అని ముందు వేరే వాళ్ళని కలవాలని. కానీ అనిల్ అన్న మాత్రం కడిగిన ముత్యం. నేనే 2 సార్లు కేసీఆర్ గారి ఫోన్ లేపడినా తెలంగాణ ఉద్యమంలో. అన్న విప్పున్నప్పుడు అనిల్ నువ్వు రా, రామారావు కేటీఆర్తో రా, నీకేం మంత్రి కావాలో తీసుకుని అన్నాడు. కానీ అధికారం కాదు, నాకు ఒక క్రమశిక్షణ, నా డిసిప్లిన్, నాకు నమ్ముకున్న ప్రజలు అని చెప్పేసి 1% కాదు కదా 0.1 కూడా పొల్యూట్ కానీ లీడర్ అంటే అది అనిల్ అన్నది. పద్మశాలి అన్నది మీ అందరూ గర్వించాలా. దయచేసి ఎవరు ఏదున్నా కూడా రాబోయే రోజులు ఇప్పటికి కూడా నిజామాబాద్ పార్లమెంట్ లో మనం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ చిచ్చ చెప్పినట్లు బీసీ నాయకుడు ఉన్నారంటే అనిల్ అన్న, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అన్న. రాబోయే రోజుల్లో కూడా మనం బీసీ కులాలు ఏదైతే మెజారిటీ కులాలు అయినాయో ఏకమైనప్పుడు తప్పకుండా రాజ్యాధికారం దిశగా మనం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఇట్లాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, మీది కూడా ఉన్నదని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. సభాధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు దిగొండ యాదగిరి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లం హనుమాన్ గారు, ఉపాధ్యక్షులు గంట్యాల వెంకట నరసయ్య గారు, ఆవృత దశరథం గారు, ప్రధాన కార్యదర్శి అనంతుల మురళి గారు, కోశాధికారి విఠల్ గారు, సహాయ కార్యదర్శి గుండయ్య గారు, బింగి మోహన్ గారు, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారు, బాస రాజేశ్వర్ గారు, రాపెట్టి గురుచరణ్ గారు, గుజ్జ రాజేశ్వరి గారు, సత్యనారాయణ గారు, బుద్ధుల రాజేంద్ర ప్రసాద్ గారు,
సుభాష్ గారు, డాక్టర్ సుభాష్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సిరిగద ధరంపురి కార్పొరేటర్ లక్ష్మీబాయి గారు, నగర గంగాధర్ గారు, రత్నాకర్ గారు, రాజేందర్ గారు, నా కుల బాంధవులందరికీ, మహిళా సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ సన్మాన్య కార్యక్రమానికి పిలిచి నన్ను ఘనంగా ఆహ్వానించినందుకు కూడా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్న గనుల శాఖకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను, చైర్మన్గా. ఈ చైర్మన్గా నియమించడానికి కారణం రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల నాకున్న నిజాయితీ, నిబద్ధత, అది మొదటి కారణం అయితే, రెండవ కారణం నేను పద్మశాలి కులానికి సంబంధించిన. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజు బాల్కొండలో శాసనసభ్యుడిగా గెలిచానంటే ఆ రోజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా కుల బాంధవులంతా కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని మా ఊరిని గెలిచిపెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు కలిసికట్టుగా పనిచేయడం వల్లనే నేను శాసనసభకు వెళ్ళగలిగాను. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఇవాళ ఒక పెద్ద కార్పొరేషన్కి, రాష్ట్రానికి చైర్మన్గా అయ్యానంటే దానికి మూల కారణం మీరే అని చెప్పి నేను చెప్పక తప్పదు. తప్పకుండా కులాభివృద్ధి కోసం ఖచ్చితంగా పని చేస్తానని చెప్పేసి సభ సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో పద్మశాలీలు, ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేయడానికి, వాళ్ళు పడుతున్న బాధలు, గత కొన్ని దశాబ్దాలుగా పడుతున్న బాధలు, ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనకున్న కోరికలను కానీ మనకున్న కష్టాలను మాత్రం తీర్చడం లేదు. కానీ ఈ ప్రభుత్వం తప్పకుండా చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుందని, ఆ విధంగా కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. అదేవిధంగా అందరూ కూడా ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవ్యులు, పద్మశాలి సమాజం, అసలు పద్మశాలిలో రాజకీయంగా ఎదగట్లేదని చెప్పేసి అందరికీ ఉన్నది. మనోళ్ళు ఇవాళ చూసుకుంటే నిజామాబాద్లో డాక్టర్లు నాకు తెలిసి 30-40% డాక్టర్లు మన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా బీసీలలో నాకు తెలిసి 30-40% మంది పద్మశాలిలే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం లేరు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన వాళ్ళు ధైర్యం చేయరు, రాజకీయాల్లోకి రావాలంటే కొద్దిగా భయపడతారు. మనకేమో తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు, మనం కష్టపడి మన రెక్కల కష్టంతో సంపాదించున్నాం కాబట్టి ఈ రాజకీయాలంటేనే డబ్బులతో ముడిపడినది కాబట్టి మన రెక్కల కష్టం ఎక్కడికి పోతుందో అని చెప్పి భయపడేనమాట వాస్తవం. అది తప్పేం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏ వర్గానికైనా సమాజంలో గౌరవం దక్కాలంటే వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడే ఆ వర్గాలకు గౌరవం దక్కుతుంది. ఆ వర్గాలకు గౌరవంతో పాటు ఆర్థికంగా కూడా బలపడడానికి అధికారమే, ఆ ఆర్థిక బలోపేతం కూడా అధికారమే దాన్ని చేస్తుంది, బలోపేతం చేస్తుంది. ఇవాళ ఆర్థికంగా బలపడాలన్నా, సమాజంలో గౌరవం దక్కాలన్నా
రాజ్యాధికారం లేకపోతే ఏ జాతికి కూడా గౌరవం దక్కదు. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందరూ తపన పడేది వాళ్ళ సత్యనారాయణ గారు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. మనం రాజకీయాల్లోకి రావాలి, మన నాయకులు రావాలి, నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా మన వాళ్ళు ఎమ్మెల్యే కావాలని మనకు కోరిక ఉంది. కానీ పార్టీలు మనకు టికెట్ ఇవ్వలేదు. ఇచ్చిన వాడితే తప్పకుండా ఇక్కడ నుంచి పద్మశాలి కులబాంధవుడు ఎమ్మెల్యేగా గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 40,000 ఓట్లు ఉన్నాయి. ఉన్న 3 లక్షల ఓట్లలో 40,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 1/5 దాకా 1/6 1/7 మనమే ఉన్నాం. ఖచ్చితంగా గెలవాల్సిన సీట్ ఇది పద్మశాలికి ఇస్తే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా పార్లమెంట్లో కూడా 2 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి. ఉన్న 17 లక్షల ఓట్లలో 2 లక్షల పైచిలకు ఓట్లు పద్మశాలి. నిజంగా కూడా పార్లమెంట్ సీట్ ఇచ్చుంటే ఇవాళ పద్మశాలి వ్యక్తి వల్ల పార్లమెంట్కి వెళ్ళేవాడు. సరే, ఏదేమైనప్పటికీ పార్టీలు గుర్తిస్తాయి. మన బలాన్ని గుర్తించే విధంగా మన కార్యక్రమాలు కూడా ఉండాలి. అందుకే నా వంతు కృషి చేస్తాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు అతి త్వరలోనే ఉంటాయి. ఇంకా ఏడాదిలో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతుంది. తప్పకుండా పద్మశాలి వ్యక్తులకు, పద్మశాలి కులానికి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఉన్నారు. గడువు గంగాధర్ గారు ఉన్నారు, రత్నాకర్ గారు ఉన్నారు. తప్పకుండా అత్యధిక సీట్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తాను. సంఘాన్ని బలమైన అభ్యర్థులు, గెలిచే అభ్యర్థులు తీసుకురండి. తప్పకుండా టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అత్యధిక టికెట్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా. నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మహేష్ గౌడ్ గారు, మున్షబీర్ అలీ గారు ఉన్నారు. నేను మాట్లాడతా. ఇక్కడ పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు మన వైపు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలంటే మనం వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు మళ్ళీ బీజేపీతో ఉంటారని కూడా చెప్తా. మీకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తా ఈ ఎన్నికల్లో. దానికి మీరందరూ కూడా కృషి చేయాలి, మా నాయకులందరూ కూడా కృషి చేస్తారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ జిల్లాలో. నామినేటెడ్ పోస్టులలో కూడా పద్మశాలీలకు మార్కెట్ కమిటీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏదో ఒక మార్కెట్ కమిటీ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇక సంఘం తరఫున మీరు చేయాల్సింది నాయకులను తయారు చేయడం. నాయకులను తయారు చేయండి. నేనున్నా, నా ప్రయత్నం చేస్తా. ముఖ్యమంత్రి గారు కూడా నాకు దగ్గర కాబట్టి మన వాళ్ళు రాజకీయంగా ఎదిగే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాను. అదేవిధంగా నేను మీకు ఇచ్చిన హామీ మొన్నటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట తప్పేది లేదు. ఇచ్చినాం. గెలిచినమా ఓడినమా అన్నది ముఖ్యం కాదు. ఆ 2 ఎకరాల భూమి ఏదైతే ఇప్పిస్తానన్నామో అది తప్పకుండా అతి త్వరలోనే 2 ఎకరాల భూమి ఇప్పిస్తానని ఆ హామీ కూడా ఇస్తున్నాం. నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినా, మీరు ఇప్పుడు యాదగిరి ఏమంటుందంటే అది CCLA దాకా పోయిందట. మరి తనని అడిగితే మాత్రం ఏమో సార్ ఏం లేదు అని అన్నాడు. మీరు ఆ ఫైల్ వెతికొచ్చి ఒకవేళ CCLA దగ్గర ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ శాంక్షన్ కూడా చేపిస్తాను అతి త్వరలో. ఒకవేళ అది లేకపోతే వెతుక్కొని 2 ఎకరాల భూమి చుట్టుపక్కల ఏదున్నా కానీ కలెక్టర్ గారిని కలవంటారు. ఎందుకంటే కలెక్టర్ గారికి నేను చెప్పిన మీరు వస్తారని చెప్పి, రేపు కలెక్టర్ గారిని కలవండి. కలిసిన తర్వాత నాకు చెప్పండి ఏమన్నాడో, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అదేవిధంగా దీనికి కూడా బిల్లు రావాలన్నారు. బిల్లు తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తా. ఇంకో చిన్న రిక్వెస్ట్ పెట్టిండు మన ప్రెసిడెంట్ గారు, గ్రానైట్ కావాలన్నాడు. ఇవన్నీ బండలు వేసుకోవాలంట. ఆ బండలు కూడా, గ్రానైట్ కూడా అతి త్వరలో ఒక వారం రోజులు సమకూరుస్తానని చెప్పి సందర్భంగా ఒక 6,000 స్క్వేర్ ఫీట్ గ్రానైట్ అన్నారు కదా. 6,000
అది తప్పకుండా ఈ వారంలో సమకూరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా రాజకీయ నాయకునిగా తయారు చేయండి. తయారు చేస్తే తప్పకుండా టికెట్లు ఇప్పిస్తా. రాజ్యాధికారం దిశగా పద్మశాలీలు కూడా ముందుకు సాగాలని. సత్యనారాయణ గారు ఏదో మాట అన్నాను. సత్యనారాయణ గారికి నేను చెప్పదలుచుకుని ఎప్పుడు ఫోన్ చేసిండో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ గంగదాస్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఎవరు ఫోన్ చేసినా, యాదగిరి అన్న ఫోన్ చేసినా, వీళ్ళంతా ఫోన్ చేస్తే ప్రతి ఒక్కసారి రిటర్న్ కాల్ చేసిన వీళ్ళని అడగండి. మీరు ఎప్పుడు చేసినో తెలియదు, కానీ ఈ మధ్య ఫస్ట్ ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత నాకు ఒక స్టంట్ పడ్డది. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకున్నా. ఆ మధ్యకి మీరు వస్తే కినా చెప్పలేము పని. అదేవిధంగా ఇంకోటి చెప్పదలుచుకున్న మన కుల బాంధవ్యులు దశరథం గారు, మన తన దశరథం గారు అన్న అదా గురుచరణ్ అన్న. గురుచరణ్ అన్న ఏమన్నాడంటే, నేను కాపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాను. నాయకుడు అన్నప్పుడు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, మనకే కాదు. నేను నిజంగా చెప్పాలంటే, నేను పాల్గొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, శాసనసభ్యులు ఉన్నప్పుడు మీరు నమ్ముతారో లేదు కానీ పద్మశాలీలకి అత్యధికంగా నిధులు ఇచ్చిన. పద్మశాలి భవనాలకి అత్యధికంగా నా దగ్గర SDF ఫండ్ పద్మశాలి భవనాలకి ఎక్కువ ఇచ్చిన. కొందరు ఎట్లుంటారంటే, కొందరు బద్నాం చేసిందా అని ఏం చేయలేడని. అది కూడా లిస్టు ఇస్తా. 5 ఏళ్ళు నా SDF ఫండ్ ఎవరికి ఇచ్చినా నేను లిస్టు కూడా తీపిస్తా. 5 ఏళ్ళు ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చినాయో కూడా నేను తీపిస్తే అప్పుడు చూపెట్టాను. కొందరికి ఏముండదంటే, వాళ్ళ వ్యక్తిగతంగా మనం ఏం చేయలేనప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. కానీ నేను నిజంగా జెడ్పీటీసీని కూడా చేసినాడు. ఒక టికెట్ ఇచ్చిన. చాలా మందిని సర్పంచ్లను చేసిన, చాలా మంది ఎంపీటీసీలను చేసిన. నేనున్నప్పుడు అత్యధికంగా పద్మశాలీలు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇంకా అన్ని పదవులు వచ్చినాయి. అందుకే నేను ఇప్పటికి మళ్ళా చెప్పదలుచుకున్నా, ఎవరో కొందరి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మనం చేయలేం. ఇవాళ మనం ఏం చెప్పుకుంటాము, ఉదాహరణకు కొండా లక్ష్మణ్ బాపూజీ మనోడు అని చెప్పుకుంటాం. ఇలా చాలా గర్వపడతాం. మా బాపూజీ ఆ రోజు తెలంగాణ కోసం త్యాగం చేసి ఇప్పటి వరకు కూడా, ఆయన చనిపోయే వరకు కూడా, ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసిండంటే చనిపోయే వరకు కూడా ఆయన ఒక పదవి కూడా చేపట్టలేని వ్యక్తి అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆయన అందరినీ కలుస్తాడా? ఆయన పేరు చెప్పుకుంటాం, అరే మావోడు ఉన్నాడు రా అని. ఆ విధంగానే ఉంటుంది. టైగర్ నరేంద్ర అంటే ఎవరు? ఆ రోజు బీజేపీ లేని కాలంలోనే టైగర్ నరేంద్ర అని. టైగర్ నరేంద్ర అంటే బీజేపీని, ఇక్కడ టైగర్ నరేంద్ర అంటే బీజేపీ అంటే టైగర్ నరేంద్ర. ఆయన కూడా పద్మశాలి కుల బాంధవుడు. మనం ఎప్పుడైనా కలుస్తామా, అరే మావాడు ఉన్నాడా, మా టైగర్ నరేంద్ర మావాడు రా అని చెప్పుకుంటామా? ఈనాటి వరకు కూడా చెప్పుకుంటామా లేదా టైగర్ నరేంద్ర మావాడు? సో ఆ విధంగా మనం ఆలోచించాలి. నేనైనా ఆ విధంగా ఆలోచించాలి, మీరైనా ఆ విధంగా మనోడు అనుకోవాలి. మనోడు అధికారంలో ఉన్నప్పుడు ఆ చెట్టు పేరు చెప్పుకొని మనం బతకాలి. ఇవల్ల ఎంతో మంది నాయకులు, ఇప్పుడు రెడ్లే ఉండొచ్చు, ఇంకా మిగతా కులాల నాయకులు ఉండొచ్చు, వాళ్ళ పేరు చెప్పుకొని డి శ్రీనివాస్ పేరు చెప్పుకొని మునుడు కాపులు బతకలేరా? డి శ్రీనివాస్ అందరికి కలుస్తాడా? డి శ్రీనివాస్ గారు కలిసిండా ఆ రోజు? అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరికి కలుస్తాడా? లేక ముఖ్యమంత్రి కింద ఉన్న మంత్రులు కలుస్తారా? అందరికీ ప్రతి ఒక్కరికి మనం చేయలేము. కానీ ఇవాళ వెలుమల్, ఫర్ ఎగ్జాంపుల్ వెలుమల్ ఉన్నారు. వెలుమల్ ఎంత ఉంటారు? 0.1% ఉంటారు. లేదు, నాకు తెలిసి 2 లక్షల జనాభా వాళ్ళది వెలుమల్. 2 లక్షలే వాళ్ళది. వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళేది కదా, ఈ తెలంగాణ రాజ్యాన్ని. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారా, మావాడు రాబాయి అని చెప్పి పనులు చేసుకున్నారా లేదా కింద? వెలుమ కులం వాళ్ళు, వెలుమ జాతి వాళ్ళు ఈ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మెరడు కేసీఆర్, లేదా హరీష్ రావే మెరడు వాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ కింద పని చేస్తున్నారు. ఆ విధంగా మనం తయారు కావాలంట. అంటే ఆ విధంగా మనం నాయకులను తయారు చేసుకోవాలా, వాళ్ళ పేరు చెప్పుకొని మన సమాజంలో గౌరవం సంపాదించుకోవాలి. మనం తయారు చేసుకుందాం నాయకులు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారనుకుంటారా నేను చెప్పేదేది? నేను తప్పకుండా నేను ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను ఆ రోజు ఎన్నికల్లో చెప్పినాం. 2 ఎకరాల భూమి ఇస్తాం. 2 ఎకరాల భూమితో పాటు కావాల్సిన నిధులు కూడా, ఆ బిల్డింగ్ కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, దాంట్లో ఏది కట్టుకుంటామో ఆ
ఆ నిధులను కూడా సమకూరుస్తున్న సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వాళ్ళకు టికెట్లు వచ్చే విధంగా మన వాళ్ళకు ప్రాధాన్యత దక్కే విధంగా కృషి చేస్తానని, అలాగే నామినేటెడ్ పదవులు కూడా ఈ జిల్లాల్లో మన వాళ్ళకు ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా, తప్పకుండా ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మీరు ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కానీ నాకు గౌరవం ఉందంటే అది మీ వల్లనే, మీ రుణం తీర్చుకునే విధంగానే నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై మార్కండేయ. అదే జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా నిలబడాలి. నిలబడితే బాగుంటుంది. మళ్ళీ అర్థమైతే దయచేసి జై మార్కండేయ, జై మార్కండేయ. మరి నగర పద్మశాలి సంఘం, జిల్లా పద్మశాలి మరి 67 తరఫున అందరి తరఫున వారికి సన్మానం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఎక్కువ సన్మానాలు ఇంకా చేసుకోవాలని చెప్పి నిండు మనసారా మిగతా వాళ్ళు కూడా తరఫు అధ్యక్షులు, అతిథులు, ముఖ్యులు కూడా సన్మానం ఖర్చులు ఎన్ని కానీ